ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్ రేంజ్లోని దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనా స్థలంలో 7 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులో 7 మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ భారీ ఎన్కౌంటర్కు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్. పవన్, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అదేవిధంగా దంతెవాడ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని భారీగా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దండకారణ్య ప్రాంతం, మావోయిస్టులకు సంబంధించిన ఒక షెల్టర్ జోన్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినపడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా భారీగా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటే పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు చనిపోతున్నటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంటుంది. ఇప్పుడు కొద్దిసేపటి కిందంటే ఆ భారీ ఎదురు కాల్పులు కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూడొచ్చు. నారాయణపూర్, ఛత్తీస్గఢ్ దంతెవాడ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లు దాదాపుగా 7 మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి ఎవరైతే ఎస్పీగా ఉన్నారో ప్రభాత్ కుమార్ కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూడొచ్చు. దాన్ని ధృవీకరించాడు కూడా. అయితే ఈ ఎన్కౌంటర్ లో 7 చనిపోయారు, వాళ్ళ డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నాం. అంతేకాకుండా పూర్తి స్థాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటన నుంచి కూడా భారీ ఆయుధ సామాగ్రితో పాటు భారీగా కూడా ఆ విప్లవ సాహిత్యం ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు 7 జరిపినటువంటి ఎన్కౌంటర్ లో అంటే ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే వెపన్స్ కూడా భారీ ఎత్తున ఆటోమేటిక్ వెపన్స్ తో పాటు AK-47 ఇలాంటి వెపన్స్ స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇలాంటి వెపన్స్ దొరికినట్టే ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన నేతలు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మావోయిస్టులకు సంబంధించిన దళ సభ్యులు కానీ ఇతర చిన్న కొరియర్లు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర చిన్న 303 కానీ 12 బోర్ ఇలాంటి వెపన్స్ ఉంటాయి. కానీ ఆటోమేటిక్ వెపన్ అంటే ఇన్సాస్ తో పాటు AK-47 అదేవిధంగా ఆటోమేటిక్ వెపన్లు దొరికినప్పుడు ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించిన పెద్ద క్యాడర్ ఉంటుంది. దళ కమాండర్ స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటి వెపన్లు ఉంటాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు భావిస్తున్నారు. అయితే కొంతమంది తప్పించుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ కాల్పుల్లో దాదాపుగా పోలీసులకు కూడా కొంతమందికి గాయాలైనట్టుగా అక్కడ భావిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే చిన్న గాయాలైనని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి కాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే 7 మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్నాం. ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ 2 జిల్లాల సరిహద్దు అడవి ప్రాంతం మొత్తం కూడా ఇది చూసుకున్నట్టయితే ఎటు చూసినా కానీ చుట్టూ కూడా సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంపులు కూడా ఉన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల చుట్టూ కూడా పూర్తి స్థాయి కూడా సిఆర్పిఎఫ్ క్యాంపులు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్ గా చేసుకుని ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు. గత 10 రోజుల కాంచి కూడా అక్కడ ఉన్నట్టు క్యాంపులపై కూడా ఆ మావోయిస్టులు కవింపు చర్యలు పాల్పడ్డారు, దాడులకి పాల్పడినట్టు పరిస్థితి కాబట్టి ఇదంతా దండకారణ్య ప్రాంతం అంటారు. అంటే మావోయిస్టులు కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విభజించి వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతమే ఇది దండకారణ్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున కూడా ఉన్నట్టుగా పక్క సమాచారం ఉంటుంది. అంతేకాకుండా మావోయిస్టులకు సంబంధించిన వారోత్సవాలు, మావోయిస్టు పార్టీ ఆవిర్భావం 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో వీళ్ళు వారోత్సవాలు జరుగుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మావోయిస్టులు భారీ ఎత్తున కూడా ఇక్కడ కీలక నేతలు ఇక్కడ చేరుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి మనం చూడలేదు. ఎందుకంటే షెల్టర్ జోన్ గా ఈ ప్రాంతం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కానీ కీలక నేతలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మెయిన్ క్యాడర్ మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపుగా ఒక 2000 మంది కేంద్ర బలగాలు మొత్తం కూడా ఈ 2 జిల్లాల సరిహద్దు ఏదైతే అడవి ప్రాంతం ఉందో మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఎవరైతే తప్పించుకున్నారో మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంతమంది గాయాలు కూడా అయినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే తుపాకీ గుండ్లు కొంతమందికి తగిలినాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు తప్పించుకునే ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో కూడా చుట్టూ కూడా అదనపు బలగాలను తీసుకొచ్చి కూడా మొత్తం కూడా
భారీగా కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఏదైనప్పటికీ కూడా మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2-3 చనిపోతున్న పరిస్థితి మనం చూస్తే ఇప్పుడు దాదాపు 7 చనిపోయినా 7లో కీలక నేతలు ఎవరన్నా ఉన్నారా ఏంటనే దాని మీద కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మృతదేహాలను మాత్రం పూర్తిస్థాయి కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే జరిగిందో ఆ ప్రాంతంలో ఇంకా మృతదేహాలు ఉన్నాయి. వీళ్ళని తీసుకురావడానికి ఇక్కడ టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నాడు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మావోయిస్టులు ఎక్కువ కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు కనపడుతోంది. పవన్. రైట్ నవీన్, థ్యాంక్ యూ.